కాపీ చేసేసుకున్నాను. తర్వాత నేనేం చేస్తానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వచ్చేసి నేనేం చేస్తానంటే ఈ హెడ్డింగ్ అనే కంటెంట్ ఎక్కడైతే ఉందో ఈ హెడ్డింగ్ అనే కాలమ్ దగ్గరికి వచ్చేసేసి మొత్తాన్ని కూడా ఏం చేసేసానంటే అక్కడ ఉన్న హెడ్డింగ్ మొత్తాన్ని రిమూవ్ చేసేసి మనకు కావాల్సిన హెడ్డింగ్ పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. డెలివరీ అండ్ పేమెంట్స్ అని వచ్చేసింది. తర్వాత కింద కూడా డిస్క్రిప్షన్ ఉండాలి కదా! ఆ డిస్క్రిప్షన్ కూడా ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళి డిస్క్రిప్షన్ అనే కాలమ్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే ఇక్కడ ఉన్న మొత్తాన్ని కూడా కాపీ చేసేసుకున్నాను. అలానే నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళి సేమ్ ఇందాక చేసిన కంటెంటే కాబట్టి ఇక్కడికి వచ్చేసేసి అక్కడ ఉన్న డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే రిమూవ్ చేసేసేసి నేనేం చేస్తానంటే అక్కడ మనకి ఏం చేస్తానంటే మనకు కావాల్సిన డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ డిస్క్రిప్షన్ మొత్తాన్ని కూడా ఇచ్చేసేసేసి ప్రాపర్‌గా నేనేం చేశానంటే లైన్ అన్నిటిని కూడా సెట్ చేసుకున్నాను. ఓకే. తర్వాత ప్లే అరౌండ్ చేసి చూసాను. డిస్క్రిప్షన్ అనేది కూడా వచ్చేసేసింది. తర్వాత నాకు బటన్ అనేది ఉండాలి కదా! ఆ బటన్‌లో ఏముండాలి? ఏముండాలి? ఆ బటన్ ఏందో చూద్దాం ఒకసారి. బటన్ అనేది ఏంటిది? బటన్ అనేది ఆర్డర్ నౌ అని ఉండాలి. ఆర్డర్ నౌ అనే బటన్ ఉండాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడికెళ్ళేసి వాచ్ వీడియోస్ అని తీసేసేసి నేనేం చేశానంటే ఆర్డర్ నౌ అని ఇచ్చేసాను. ఇక్కడ నుండే మనం నేర్చుకోవాల్సింది ఉంటుంది. ఆర్డర్ నౌ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. మన దగ్గరికెళ్ళి ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్‌లోకి వెళ్ళి చెక్ చేశాను. ఎక్స్ట్రా స్మాల్ అనే డివైస్‌లోకి వెళ్ళి చెక్ చేశాను. అంటే పైన 25% ఉంది. కింద డెలివరీ అండ్ పేమెంట్ ఉంది. తర్వాత ఏముందంటే డిస్క్రిప్షన్ ఉంది. బటన్ వచ్చేసేసింది. అలానే స్మాల్ డివైస్‌లోకి కూడా వెళ్ళి చూసేసాను. స్మాల్ డివైస్‌లో కూడా చూస్తే నాకేమైందంటే ఫస్ట్ డిస్క్రిప్షన్ లోగో ఉంది. తర్వాత డెలివరీ అండ్ పేమెంట్స్ హెడ్డింగ్ ఉంది. డిస్క్రిప్షన్ ఉంది. ఆర్డర్ నౌ అనే కంటెంట్ ఉంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్ ఎక్స్ట్రా స్మాల్ అండ్ స్మాల్ డివైస్‌లో సెట్ చేసేసాను. ఆ కింద ఉన్న వీసా అవన్నీ తర్వాత చూద్దాం. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్ ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నుండి చెప్పే కంటెంట్ అంతా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రోజు సెషన్ నేనేం చేస్తున్నానంటే ఇక్కడ దాకా చెప్పిన మొత్తాన్ని కూడా పక్కన పెట్టేసాను. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా యొక్క అవుట్‌పుట్ గనుక చూసారనుకో ఎలా వచ్చిందంటే 25% అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసేసింది. అలానే డెలివరీ అండ్ పేమెంట్స్ మొత్తం కూడా ఏమొచ్చేసిందంటే రైట్ సైడ్‌లోకి వచ్చేసింది. ఇది ఎళ్ళేసి నేనేం చేస్తున్నానంటే మీడియం అండ్ రిమైనింగ్ డివైసెస్‌లో సెట్ చేద్దాం అనుకున్నాను. అలా సెట్ చేద్దాం అనుకుంటే ఏం చేశానంటే ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే మీడియం అండ్ అబోవ్ డివైస్‌లోకి వెళ్ళి చెక్ చేస్తే ఏమైందంటే నా కంటెంట్ ఎలా వచ్చేసింది 25% అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసింది. డెలివరీ అండ్ పేమెంట్స్ మొత్తం కూడా రైట్ సైడ్ వచ్చేసింది. బట్ నాకు కావాల్సిన కార్డ్ ఏంటిది అంటే ఇక్కడికెళ్ళి చూడండి. ఏముంది అంటే నాకు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ కాకుండా నాకేం కావాలంటే 25% అనేది రైట్ సైడ్‌కి వచ్చి ఉండాలి. అవునా కాదా? యాక్చువల్‌గా ఏంది నేనిక్కడ నేను ఏమి చేంజ్ చేయకుండా నేనేం చేయాలంటే ఒక థింగ్‌ని అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో డెలివరీ అండ్ పేమెంట్స్‌కి సంబంధించిన సెషన్‌లో నేనేం చేశానంటే ఒకవైపు ఇమేజ్ పెట్టాను. ఒకవైపు ఏం చేశానంటే డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏందంటే ఇమేజ్ అనేది లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్‌కి వచ్చి ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఎలా అచీవ్ చేస్తామనేది ఈ రోజు సెషన్‌లో నేర్చుకోవడం అనేది జరిగిందనమాట. ఈ ఒక్క థింగ్‌నే ఈ రోజు నేర్పేస్తాను. రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా టుమారో సెషన్‌లో నేర్పిస్తాననమాట. ఓకే డన్. ఎలా చేస్తాము అంటే ఒక్కసారి చూద్దాం. ఈ రోజు చెప్పే కంటెంట్ నేర్చుకోవాలంటే మనం మరొక టాపిక్ గురించి నేర్చుకోవాలన్నమాట. దానిని ఏమంటారంటే ఆర్డర్ క్లాస్ నేమ్స్ అంటారన్నమాట. ఆర్డర్ క్లాస్ నేమ్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే మన యొక్క థింగ్ ని అచీవ్ చేయడం అనేది జరిగిందనమాట. యాక్చువల్ గా కనుక మీరు చూసారనుకో విజిబుల్ గా కనుక ఇక్కడ ఉన్న పీపీటీలో కనుక చూసారనుకో ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లో ఏ అనేది ఉంది. తర్వాత ఏముంది బి అనేది ఉంది. మనకి ఎలా కనపడాలి అంటే ఫస్ట్ బి కనపడాలి. తర్వాత ఏ కనపడాలి. అంటే మనం ఏం చేస్తామంటే మనం ఒక 2 కంటైనర్స్ ఉన్నాయి. ఆ కంటైనర్ లో ఒకటి ఏమన్నా ఏ అనేది, రెండోది ఏమన్నా బి అనేది. నాకేం కావాలి అనుకుంటే విజిబుల్ గా చూస్తే ఏబి అనేది సెట్ అయింది. దాన్ని ఏం చేద్దాం అనుకున్నానంటే బిఏ అనే ఆర్డర్ లోకి మార్చాలి అనుకున్నాను. అలా మార్చాలి అంటే మనం ఏదైతే కోడ్ ని కాపీ చేసుకున్నామో ఆ కాపీ చేసుకున్న కోడ్ లో ఫస్ట్ ఇమేజ్ ఉంది.
తర్వాత ఏముందంటే కంటెంట్ ఉంది. నాకు ఏం కావాలంటే ఫస్ట్ కంటెంట్ కావాలి. తర్వాత ఇమేజ్ కావాలి. అలా కనపడేటట్లు చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఫ్లెక్స్ బాక్స్ లో ఉన్న ఆర్డర్ క్లాస్ నేమ్స్ అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే మనం ఏం చేస్తామంటే దీన్ని డెవలప్ చేయడం అనేది చేస్తాం. ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే ఏం చేస్తామంటే ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దీనిలో మనకి కావాల్సిన విజువల్ గా ఫస్ట్ ఏ ఆర్డర్ కావాలి, తర్వాత ఏ ఆర్డర్ కావాలి అనేది సెట్ చేయడం అనేది చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ హైఫన్ అని పెట్టేసేసి 0 నుండి 12 లోపు కావాల్సిన నెంబర్స్ అనేది ఇచ్చేసేసి మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం అనమాట. ఇదంతా అర్థం చేసుకోవాలంటే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంది కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చూసేసి తర్వాత నేర్చుకుందాం. ఏంటిది అంటే నా దగ్గర గనక చూస్తే ఏమైందంటే మూడు మూడు ఇమేజెస్ ఉన్నాయి అనమాట. ఏమేమి ఇమేజెస్ ఉన్నాయంటే ఒకటి ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఉంది. అలానే రెండోది, మూడోది అట్లా 3 ఇమేజెస్ ఉన్నాయి. ఆ మూడిటిని కూడా ఏం చేసేసంటే నేను సెట్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. దాని యొక్క అవుట్‌పుట్ అనేది ఎలా ఉందంటే ఇలా ఉంది. ఫస్ట్ నాకేం కావాలి అనుకున్నానంటే ఫస్ట్ ఒక ఇమేజ్ అనేది ఫస్ట్ నాకు ఈ మూడిట్లో ఫస్ట్ ఒక ఇమేజ్ కావాలి. తర్వాత వేరేది కావాలి. ఆ తర్వాత వేరేది కావాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ బూట్‌స్ట్రాప్‌లో ఉన్న ఒక సిస్టమ్‌ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే సెట్ చేయడం అనేది చేసేస్తామనమాట. అది ఎలా సెట్ చేస్తామంటే మనం ఫస్ట్ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఫస్ట్ ఏది కనపడాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేయాలంటే ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ అనే దాన్ని యూజ్ చేయాలి. అలా ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ యూజ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మన కంటైనర్ కి d-ఫ్లెక్స్ అని పెట్టామనుకో ఆ మొత్తం కూడా ఏమైందంటే ఒక ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ గా మారిపోతుంది. తర్వాత మనం ఏం చేయాలంటే ఏ ఇమేజ్ అయితే ఫస్ట్ కనపడాలి, ఏ ఇమేజ్ తర్వాత కనపడాలి, ఏ ఇమేజ్ అనేది తర్వాత కనపడాలి అనేది చెప్పడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది అచీవ్ చేయడం అనేది జరిగిద్దనమాట. అలానే వీటన్నిటిని ఎలా సెట్ చేస్తాము ఏంటిది అనేది ఒక్కసారి చూసేద్దాం. ఓకే. మనం ఏం చేద్దామంటే ఒక చిన్న థింగ్ అనేది చేద్దాం. ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏంటిదంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళాను. ఈ మొత్తం కోడ్‌ని రీసెట్ చేసేసాను. నేనేం చేసేసానంటే ఈ కోడ్ మొత్తాన్ని రీసెట్ చేసేసేసి నేనేం చేశానంటే ఒక బూట్‌స్ట్రాప్‌ని యూజ్ చేసేసాను. మనం ఏదైనా వర్కింగ్ అనేది చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం ఏం చేద్దాం బూట్‌స్ట్రాప్‌కి సంబంధించిన కోడ్ మొత్తాన్ని కాపీ చేసేసుకుందాం. కాపీ చేసేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకెళ్ళి నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వెళ్ళేసి హెడ్ అనే భాగంలో నేనేం చేశానంటే లోడ్ చేశాను బూట్‌స్ట్రాప్‌ని మొత్తాన్ని కూడా. లోడ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఓకే. ఎలాంటి చేంజెస్ అనేవి లేవు. తర్వాత నేనేం చేశానంటే యువర్ కోడ్ గోస్ హియర్ అని ఏదైతే ఉందో ఆ యువర్ కోడ్ గోస్ హియర్ మొత్తాన్ని రిమూవ్ చేసి నేనేం చేశానంటే ఇక్కడ డివ్ అనే ఒక ట్యాగ్‌తో ఏం చేశానంటే ఒక హెచ్‌టీఎంఎల్ ఒక కంటైనర్‌ని క్రియేట్ చేసుకున్నాను. ఆ కంటైనర్‌లో నేనేం చేశానంటే 3 ఇమేజెస్ పెట్టుకున్నాను. ఒక ఇమేజ్ అనేది రాయాలంటే ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఐఎంజీ అనే ఒక ట్యాగ్ ఇచ్చి ఎస్ఆర్‌సీ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చేసేసి నా దగ్గర ఉన్న ఒక ఇమేజ్ పెట్టుకున్నాను. ఇమేజ్ అనేది మనం తీసుకోవాలంటే మనం ఏం చేస్తాము? మన వెబ్‌సైట్‌లోకెళ్ళి ఏం చేస్తాము ఫ్రీ ఏం చేస్తాం freepik.com అనే ఒక వెబ్‌సైట్‌లోకెళ్ళాను. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళాను. అక్కడికి వెళ్లి నేనేం చేశానంటే ఒక ఇమేజ్‌ని కాపీ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఫాస్ట్ దీంట్లోకెళ్ళి నేనేం చేశానంటే తాజ్ మహల్‌కి సంబంధించిన ఒక ఇమేజ్‌ని తీసుకున్నాను. తాజ్ మహల్ అని తీసుకున్నాను. సెర్చ్ చేశాను. ఆ తాజ్ మహల్‌కి సంబంధించిన ఇమేజ్ మొత్తాన్ని కూడా నేనేం చేశానంటే ఒక ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌ని తీసుకున్నాను. ఈ ఇమేజ్ నచ్చింది నాకు. ఈ ఇమేజ్‌ని సెలెక్ట్ చేసేసుకొని ఇమేజ్‌ని రైట్ క్లిక్ చేసేసి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని చేసేసాను. దానికి సంబంధించిన యూఆర్ఎల్ మొత్తం వచ్చేసేసి దాన్ని కాపీ చేసేసుకొని నా కోడ్ ప్లే గ్రౌండ్‌లోకి వచ్చి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసేసాను. తర్వాత మనం రాసిందంతా కూడా ఏంటిది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఏం చేశానంటే ఏం చేశానంటే ఇక్కడ డబుల్ కోట్స్ చివరన స్పేస్ ఇచ్చేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఒక యాంగులర్ బ్రేస్‌తో క్లోజ్ చేశాను. క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఏమొచ్చేసింది ఒక ఇమేజ్ అనేది వచ్చేసింది. ఈ ఇమేజ్ అనే దాన్ని నేనేం చేస్తానంటే ఒకే సైజులో కనపడాలి కాబట్టి ఒకే పేజ్‌లో అప్పుడు నేనేం చేశానంటే దీనికి సైజింగ్ అనేది చేశాను. సైజింగ్ చేయాలంటే ఏం చేస్తాము? సిఎస్ఎస్‌లోకెళ్ళి ఒక రూల్ సెట్ క్రియేట్ చేయాలి. అలా రూల్ సెట్ క్రియేట్ చేయాలి అంటే ఇక్కడికెళ్ళి నేనేం చేశానంటే ఒక డాట్ అని పెట్టేసేసి ఇమేజ్ అని పెట్టేసేసేసి ఏం చేశానంటే ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేసేసి హైట్, విడ్త్ సెట్ చేద్దాం. హైట్ అనే ఒక ప్రాపర్టీ పెట్టేసేసి వాల్యూ ఒక 90 పిక్సెల్స్ ఇచ్చేద్దాం.
అలానే మనం ఏం చేద్దామంటే విడ్త్ కూడా ఏం చేద్దామంటే విడ్త్ అనే ఒక ప్రాపర్టీ వాడేసేసి వాల్యూ ఏం చేద్దామంటే 90 పిక్సెల్స్ అని ఇచ్చేసేసి ఈ ఈ ప్రాపర్టీ మొత్తాన్ని కూడా చేసేసానంటే ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ కాపీ చేసేసుకొని ఈ ఎలిమెంట్ ని కూడా అలా మారుద్దాం అనుకున్నాం కాబట్టి ఈ ఎలిమెంట్ లోకి వెళ్ళేసేసి క్లాస్ అనే ఒక యాట్రిబ్యూట్ వాడేసేసి క్లాస్ అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో ఏం చేస్తానంటే క్లాస్ నేమ్ ఇచ్చేసేసి నేనేం చేస్తానంటే ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ప్లే అరౌండ్ చేసి చూస్తే నాకు ఈ ఇమేజ్ అనేది గుర్తుదే. ఇంత అయితే నాకు కనపడతలేదు కాబట్టి కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. దీనికోసం ఏం చేస్తానంటే 190 అని పెట్టాను. పెట్టేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసేసాను. ఇమేజ్ అనేది మీకు కొంచెం క్లియర్ గా కనపడుతుంది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. అలానే నేనేం చేస్తానంటే మరొక ఇమేజ్ కూడా తీసేసుకున్నాను. అట్లా మూడు ఇమేజెస్ తీసుకుంటున్నాను. రెండో ఇమేజ్ సెట్ చేయాలంటే మనకేంటి ఐఎంజీ అనే ఒక ట్యాగ్ ఇచ్చేసి ఎస్ఆర్సి అనే ఒక యాట్రిబ్యూట్ ఇచ్చేసేసి మళ్ళీ freepik.com అనే వెబ్సైట్ లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఈసారి నేనేం చేశానంటే తాజ్ మహల్ కాకుండా గోల్డెన్ టెంపుల్ తీసుకున్నాను. గోల్డెన్ టెంపుల్ కావాలి. గోల్డెన్ టెంపుల్ అనేసి చేసేసి ఆ ఇమేజ్ కాపీ చేసేసుకొని అక్కడ ఉన్న గోల్డెన్ టెంపుల్ అంటే ఇది కాబట్టి ఈ గోల్డెన్ టెంపుల్ మీద క్లిక్ చేసేసి దాని యొక్క యూఆర్ఎల్ మొత్తాన్ని ఓపెన్ న్యూ ట్యాప్ చేసేసి దాని యొక్క యూఆర్ఎల్ మొత్తం కూడా ఏం చేస్తానంటే మళ్ళీ నేనేం చేస్తానంటే కాపీ చేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చి నేనేం చేస్తానంటే సేమ్ టు సేమ్ అలానే నేనేం చేస్తానంటే దాని యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసేసి తర్వాత నేనేం చేశానంటే ఈ ఇమేజ్ మొత్తం కూడా సైజింగ్ చేయాలి అంటే ఏం చేశానంటే క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి నేనేం చేశాను క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి ఆ క్లాస్ యాట్రిబ్యూట్ లో ఇచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఇందాక ఆ వాల్యూని మొత్తాన్ని కాపీ చేసుకొని సేమ్ ఇక్కడ కూడా వచ్చి నేనేం చేస్తానంటే సేమ్ క్లాస్ యాట్రిబ్యూట్ వాడేసేసి ఒక ఫార్వర్డ్ స్లాష్ ఒక యాంగులర్ ప్లేస్ లో క్లోజ్ చేస్తాను. ఓకేనా ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. మళ్ళీ నాకేమొచ్చిందంటే మరొక ఇమేజ్ కూడా వచ్చేసేసింది. ఓకేనా అలానే ఈసారి నేనేం చేశానంటే మళ్ళీ ఇంకొక ఇమేజ్ కూడా పెట్టాను. ఐఎంజీ అనే ఒక ట్యాగ్ తీసేసుకొని ఎస్ఆర్సి అనే మరొక యాట్రిబ్యూట్ తీసుకున్నాను. అట్లా నేనేం చేశానంటే 3 ఇమేజెస్ తీసుకున్నాను. ఈసారి నేనేం చేస్తున్నానంటే గోల్డెన్ టెంపుల్ అయిపోయింది. ఈసారి నేనేం చేస్తున్నానంటే వారణాసి శివ టెంపుల్ లో ఒకటి తీసుకుంటున్నాను ఒక ఇమేజ్. సరే ఇది ఉంది, ఇది తీసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మొత్తాన్ని కాపీ చేసేసుకున్నాను. ఇక్కడికి వచ్చి నేనేం చేశానంటే ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ మొత్తం కాపీ చేసేసుకొని కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చి నేనేం చేశానంటే ఆ ఇమేజ్ యొక్క యూఆర్ఎల్ ఇచ్చేసేసి ఆ చివరిలో నేనేం చేశానంటే ఇమేజ్ అనేది ఒక వైట్ ఎలిమెంట్ కాబట్టి నేనేం చేశాను ఫార్వర్డ్ స్లాష్ యాంగులర్ బ్రేస్ పెట్టేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. 3వ ఇమేజ్ అనేది వచ్చింది. సేమ్ దీన్ని కూడా సైజింగ్ అనేది చేయాలి అంటే ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న సేమ్ క్లాస్ యాట్రిబ్యూట్ ఈ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే కాపీ చేసుకొని ఆల్రెడీ సైజింగ్ చేశాను కాబట్టి ఇక్కడ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. ఓకే 3 ఒకే దాంట్లోకి వచ్చింది. ఈ మూడింటికి డిఫరెన్స్ ఏందో తెలియాలి కాబట్టి నేనేం చేశానంటే ఈ మూడింటిని కూడా ఏం చేశానంటే ఈ కంటైనర్ నేనేం చేద్దాం స్టైలింగ్ చేద్దాం. ఆ కంటైనర్ ని స్టైలింగ్ చేయాలంటే ఏం చేద్దాము కంటైనర్ ని మై హైఫన్ కంటైనర్ అనే ఒక నేమ్ తో నేనేం చేశానంటే ఒక క్లాస్ నేమ్ తీసేసుకొని ఆ మొత్తాన్ని ఏం చేస్తున్నాను స్టైలింగ్ చేస్తున్నాను. స్టైలింగ్ చేయాలంటే ఏం చేశానంటే బోర్డర్ హైఫన్ విత్ బోర్డర్ హైఫన్ స్టైల్ అనే ప్రాపర్టీ తీసుకున్నాను. స్టైల్ అనే ప్రాపర్టీ తీసుకొని వాల్యూ ఏం చేశానంటే సాలిడ్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే బోర్డర్ హైఫన్ విత్ అనే ఒక ప్రాపర్టీ తీసుకొని ఏం చేశానంటే చుట్టూరు కూడా బోర్డర్ అనేది అప్లై చేశాను. ఎంత ఇచ్చానంటే ఒక 3 పిక్సెల్స్ అని ఇచ్చాను. తర్వాత నేను ఏం చేశానంటే ఆ బోర్డర్ చుట్టూరు ఒక కలర్ ఉండాలి కాబట్టి బోర్డర్ హైఫన్ నేనేం చేశానంటే విత్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ నేనేం చేశానంటే వాల్యూ అనేది ఎంత ఇచ్చానంటే విత్ ఆల్రెడీ వాడాను బోర్డర్ హైఫన్ కలర్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి
వాల్యూ నేనేం ఇచ్చానంటే పింక్ అని ఇచ్చాను, ఇచ్చేసాను. తర్వాత ఈ స్టైల్స్ అన్ని నా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అప్లై కావాలి కాబట్టి నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్, ఆ క్లాస్ నేమ్ మొత్తాన్ని కాపీ చేసేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఉన్న కంటైనర్ దగ్గరికి వెళ్ళి క్లాస్ అనే యాట్రిబ్యూట్ వాడేసేసి వాల్యూ ప్లేస్ లో నేనేం చేస్తానంటే క్లాస్ నేమ్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అలానే ఇంకో ప్రాపర్టీ కూడా ఇచ్చాను, మార్జిన్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి నేనేం చేశానంటే ఒక 10 పిక్సెల్స్ అని ఇచ్చేసాను, ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. 20 పిక్సెల్స్ ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక 5 పిక్సెల్స్ పెట్టాను. ఇది నేనేం చేశానంటే బ్లూ అని ఇచ్చాను, చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాను. అంటే మీరు కనుక గమనించారనుకో ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు మనం చేయాలనుకుంటున్న థింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ కనుక మీరు చూసారనుకో ఏం కనపడుతుంది, ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోపల ఏముందంటే ఒక కంటైనర్ ఉంది. ఒక కంటైనర్ లోపల ఏమున్నాయి అంటే 3 ఇమేజెస్ ఉన్నాయి. ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి, ఒకటి తాజ్ మహల్ కి సంబంధించింది, మరొకటి దేనికి సంబంధించింది, గోల్డెన్ టెంపుల్ కి సంబంధించింది, మరొకటి ఏమో శివ టెంపుల్ కి సంబంధించిన ఇమేజెస్ ఉన్నాయి. నేనేం చేసేసంటే ఇలా క్రియేట్ చేశాను. నాకు ఫస్ట్ ఏది కావాలి అనుకున్నానంటే ఫస్ట్ నాకు ఏది కావాలనుకుంటున్నాను, శివ టెంపుల్ ఫస్ట్ కనపడేసి తర్వాత తాజ్ మహల్ కనపడేసేసి తర్వాత నాకు ఏం కనపడాలి, గోల్డెన్ టెంపుల్ అనేది కనపడాలి అనుకున్నాను. ఇలా కనపడాలి అనుకున్నాను. వసంత ఏమన్నా డౌట్ ఉందా? ఫస్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు తెలియకుండా నేను ఏం చేశానంటే తాజ్ మహల్, గోల్డెన్ టెంపుల్, శివ టెంపుల్ అనేది క్రియేట్ చేశాను. ఇప్పుడు నాకేం కావాలి అనుకున్నా అంటే ఫస్ట్ శివ టెంపుల్ ఫస్ట్ కనపడాలి, తర్వాత నాకు ఏం కనపడాలి అంటే తాజ్ మహల్ కనపడాలి, తర్వాత నాకు ఏం కనపడాలి అంటే గోల్డెన్ టెంపుల్ అనేది కనపడాలి. అలా కనపడాలి అంటే మనం ఏం చేయాలంటే ఆర్డరింగ్ అనేది ఫస్ట్ మనం చేయాలన్నమాట. ఇక్కడికి వెళ్ళేసేసి ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ లోపల మనం ఏం చేయాలి అంటే ఏది ఫస్ట్ కనపడాలి అనే దానికి నెంబరింగ్ ఇవ్వాలి. మనకి తాజ్ మహల్ అనేది ఎన్నో ఆర్డర్ లో కనపడాలి, ఆర్డర్ హైఫన్ ఎప్పుడు కనపడాలి. అందుకని ఇక్కడికి వెళ్ళి 2 అని ఇచ్చేస్తాను. ఓకే, తర్వాత ఇక్కడికి వెళ్ళి గోల్డెన్ టెంపుల్ అనేది ఎన్నో ఆర్డర్ లో కనపడాలి అనేది చెప్పాలన్నమాట. ఎన్నో ఫస్ట్ గోల్డెన్ టెంపుల్ అనేది థర్డ్ లో కనపడాలి అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే గోల్డెన్ టెంపుల్ దగ్గరికి 3 అని ఇచ్చేస్తాను. మనం ఏం చేసేసానంటే నెక్స్ట్ ఎలిమెంట్ శివ టెంపుల్ అనేది ఫస్ట్ కనపడాలి కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే ఆ లోపల ఏం చేయాలి అంటే స్పేస్ ఇచ్చేసేసి ఆర్డర్ హైఫన్ 1 అని కనుక ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్న కంటైనర్ లోకి వచ్చేసేసి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్స్ కి మార్చాలి. ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్స్ కి మార్చాలి అంటే ఏం చేయాలి, డి హైఫన్ ఫ్లెక్స్ అని పెట్టేసేసి మనం ఏ ఆర్డరింగ్ అయితే ఇచ్చామో ఆ ఆర్డరింగ్ అనేది ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసేసాం అనుకో వెంటనే ఏమవుతాయి అంటే మన యొక్క ఇమేజెస్ అన్ని కూడా ఏమవుతాయి అంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది ఏం చేసింది అంటే మనం చెప్పిన ఆర్డర్ లోపలికి మార్చేస్తాయి అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? నో సార్. ఇప్పుడు నేనేం చేశానంటే శివ టెంపుల్ కాకుండా నేనేం చేసేసానంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ శివ టెంపుల్ అనేది నాకు ఫస్ట్ వద్దు, శివ టెంపుల్ అనేది సెకండ్ కావాలి అనుకున్నాను. అందుకని ఇక్కడికి వెళ్ళి ఆర్డర్ అండ్ 2 అని పెట్టేసాను. నాకు ఫస్ట్ తాజ్ మహల్ అనేది ఏం చేశాను లాస్ట్ లో కనపడాలనుకున్నాను, దీన్ని 3 అనుకున్నాను. గోల్డెన్ టెంపుల్ అనేది ఫస్ట్ లో కనపడాలి. అప్పుడు ఏం చేశానంటే ఆర్డర్ అని పెట్టేసి 1 అని చేసేసి ప్లే అరౌండ్ చేసి చూస్తాను. వెంటనే నాకు ఏమైనాయో చూడు, అక్కడ ఉన్న కంటెంట్స్ అన్ని కూడా నేను ఏదైతే చెప్పానో ఫ్లెక్స్ బాక్స్ అనేది అలా మార్చేసింది కదా. అంటే మనం ఏం చేశానంటే ఈ రోజు సెషన్ లో మీకు ఏం చెప్పానంటే ఒక కొత్త దాని గురించి నేర్పానమాట. ఏం నేర్పానంటే మనం ఏదైనా ఒక వెబ్ పేజ్ అనేది డెవలప్ చేసేటప్పుడు ఆ వెబ్ పేజీని మనం డైరెక్ట్ గా క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కంటెంట్స్ ని మనం మార్చాలి అంటే మనం ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ ఆర్డర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే మార్చడం అనేది చేయొచ్చు. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఏ ఎలిమెంట్ అయితే మనం మార్చాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్ యొక్క ఆర్డర్ అనేది ఫస్ట్ మనం దానికి చెప్పాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న కంటైనర్ ని ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ గా మార్చేసేసి ఈ ఫ్లెక్స్ బాక్స్ కంటైనర్ లోపల ఉన్న ఐటమ్స్ అన్నిటికీ కూడా ఆర్డరింగ్ అనేది ఇవ్వాలి. ఏది ఫస్ట్ కనపడాలి, ఏది సెకండ్ కనపడాలి, ఏది థర్డ్ కనపడాలి అనేది ఆర్డరింగ్ కనుక మనకి ఇచ్చేసేసి ప్లే అరౌండ్ కనుక చేసేసామనుకో మనకున్న కంటెంట్ అంతా కూడా ఏమైందంటే ఇలా చేసిందంటే ఫ్లెక్స్ బాక్స్ అనేది ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన ప్రాపర్టీస్ లోపల
ఏం చేస్తుందంటే మార్చడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? నో సార్. ఇక్కడ దాకా ఈ రోజు చెప్పిన సెషన్ అంతా కూడా ఇంతవరకు చాలు. టుమారో మళ్ళీ ఏం చేద్దామంటే ఇదే సెషన్ ని ఏం చేద్దామంటే పేమెంట్ అనే సెషన్ మొత్తాన్ని కూడా టుమారో సెషన్ లో కంప్లీట్ చేసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ సార్.